హాయ్ అండి. ఈరోజు పాలకూర పప్పు చూపిస్తున్నాను. దీనికోసం పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్. తర్వాత పాలకూర కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా 5, 6 వేసుకుంటున్నాను. ఇవి మొత్తం ఉడికించిన పప్పులో వేసేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇవి కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాను. కొంచెంసేపు ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత పాలకూర పచ్చిమిర్చి ఉడికిన తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం పులుసు పోసుకుంటున్నాను. తర్వాత మొత్తం పాలకూర పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయిన తర్వాత పప్పుతో రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. ఈ పప్పులో వేసేసుకోవాలి. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూర పప్పు రెడీ అయిపోయింది. కామెంట్ చేయండి.